తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి పుట్టిన దినం ఇవాళ ఉన్నది కదా. ఇక ఆ పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ఏ పార్టీలు చేసింది. 25 ఏళ్ల వయసుకు వచ్చిన గులాబీ పార్టీ ఎంతగానో రాష్ట్రంలో పొడిగెళ్ళింది. ఆ పార్టీకి బుడ్డపేప అయిన కేటీఆర్ సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి అనేది ఉంటే మన అనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు, ఇక మీ పార్టీ పునాదుల కాడికెళ్ళి పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకుంటారా అండ్రి? 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది వాజీవే. మరి త్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబాలకు మీ పార్టీ పాపాన ఏమన్నా పుణ్యం జరిగిందా? ఉద్యమకారుల కుటుంబాలు బాగుపడ్డాయా? అమరుల కుటుంబాలను ఆదుకున్నారా అంటే అది మాత్రం లేదు. అంటే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ మీ బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి, తెలంగాణ ఉద్యమ ద్రోగులకు మాత్రం భోగాలకు అవసరమైంది. ఇంకేమన్నా చెప్తారా సారిగా? 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. 10 ఏళ్ల తర్వాత ఏ ప్రజలైతే నమ్మినరో ఆ ప్రజలే మీరు ఇచ్చిన మాటలు తప్పినరని ఫామ్ హౌస్కు పరిమితం చేసిర్రు. ఇక మీ పార్టీ చేసిన పోరాటం గురించి చెప్తే 1-2 గంటలు అయిపోతుందేమో కానీ 14 ఏళ్ల తెలంగాణ పోరాటంలో 10 ఏళ్ల మీ దొరల ఏలుబడిలా చేసిన మోసాన్ని కూడా చెప్తే ఏళ్ళకేళ్ళే బట్టే తట్టున్నది. మీ గురించి మీరు ఇట్లా ఎన్ని మాటలు ఎంత మంచిగా చెప్పుకున్నా కానీ మునుపటోళ్ళ మిమ్మల్ని ప్రజలు నమ్మే రోజులు పోయినాయి సారు. ఎందుకంటే అట్లా నమ్మని కాడికి తెచ్చుకుంది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.